అసలు ఎప్పుడు అనిపించిందండి పొలిటికల్ లైఫ్లో ఇంకపై ముందుకు వెళదామని మీకు ఎప్పుడు అనిపించింది? ఈ టర్న్కి కారణం ఏంటి? బిఆర్ ఫౌండేషన్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్ అంటే చేసుకుంటూ, అప్పట్లో పెద్దగా గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఉండేవి కాదు, అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో నేను ఎవరైనా చదువులకు కావచ్చు, ఎవరైనా పిల్లల చదువులు కావచ్చు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఏదైనా ఉంటా, సో కొన్ని ఏరియాస్లో వాటర్ లేనటువంటి ఏరియాస్లోకి వాటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, కొంతమందిని చదివించడము, కొంతమంది ఎవరైనా ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎవరైనా నేషనల్స్కి అట్లా ఇట్లా సెలెక్ట్ అయినప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది, ఎంకరేజ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, సో ఎవరైనా అనాథలు డెత్స్ కానీ ఏమైనా అయితే ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి అట్లాంటి సపోర్ట్స్తో వీఆర్ ఫౌండేషన్ అండగా ఉండి చాలామంది పేద ప్రజలకు హెల్ప్ చేయడం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా మీరు చూస్తే చాలా వరకు కూడా ప్రజలు కష్టంలో ఉంటే ఎవరు అక్కడ, ఎస్పెషల్లీ చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎవరు పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండ ఒకవైపున ఉంటే నేను పర్సనల్గా ప్రతి ఇంటికి కూడా కావాల్సినటువంటి అన్ని విధాలుగా నేను అండగా నిలబడి నా సొంత డబ్బులతో. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి జనరల్గానే మీకు? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇదంతా పాసిబుల్ కాదమ్మా. ప్రచారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? యా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రచారంలో ఇన్వాల్వ్ అవుతుంటారు. మేజర్ నేను చేస్తుంటాను, వాళ్ళు నాకు ఎప్పుడు కూడా గుడ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ని ఇస్తూ ఉంటారు. సో దాట్స్ మై స్ట్రెంగ్త్, ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో ఈ పొలిటీషియన్గా మీలోని ఒక మంచి పాయింట్ చెప్పమంటే మీ హస్బెండ్ ఏం చెప్తారండి? మా హస్బెండ్ అడగాలైతే మీరు. బట్ ఏదన్నా ఒకటి హార్డ్ వర్క్ చేస్తాననేది బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ కష్టాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, గో హెడ్ అంటారా? ఆల్వేస్ ఏది ఉన్నా కూడా సపోర్టివ్గా ఉంటారు. పబ్లిక్లో మేము మాట్లాడినప్పుడు కూడా ఆవిడ కష్టపడుతున్నారు కదా అనే అంటున్నారు జనం. సో మీరు వాళ్ళకి వచ్చిన అంటే షార్ట్ గ్యాప్లోనే అంతగా ఎలా కనెక్ట్ అయిపోయారు? నేను మ్యాజిక్ చేశాను. నేను వచ్చిరాగానే కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక రౌండ్ నేను క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది, అందరినీ కూడా కలవడం జరిగింది. అట్ ది సేమ్ టైం అదే ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఇచ్చారో దానివల్ల సో ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఎస్పెషలీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జీజీహెచ్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా కొంత ఈ అభివృద్ధి అనేది చేయడం జరిగింది. సో కాబట్టి అట్లా నాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను రికగ్నైజ్ చేస్తారు. అండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒక మేజర్ డెవలప్మెంట్స్ అనేది చేసుకోగలిగాము. సో మీరు ఇంత పరిణతి చెందిన ఒక మంచి పొలిటీషియన్గా ఎలా ఎదగగలిగారు? అంటే వెరీ డిసిప్లైన్డ్, ఆ డిగ్నిటీని అలా మెయింటైన్ చేసుకుంటూ ఎలా ఎదగగలిగారు? మా ఇంట్లో అలానే ఉంటాను. సో దిస్ ఇస్ ద ఒరిజినాలిటీ. ఇంట్లో అలానే ఉంటాను, సో బయట కూడా అలాగే ఉన్నాను. అట్లా ఏం లేదు, జస్ట్ ఇంట్లో అలానే ఉంటాను, సో బయట కూడా అలానే ఉన్నాను. అండ్ వీ హవ్ బికమ్ లిటిల్ బిట్ మోర్ స్ట్రాంగ్. బయటకు వచ్చినాక కొంచెం స్ట్రాంగ్ అయ్యాము. సో వైసీపీ మేనిఫెస్టో గురించి ఏమంటున్నారండి కార్యకర్తలు, ప్రజలు? సో వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఎక్కడ అధికార పార్టీ ధైర్యంగా వెళ్ళి మేము ఇది చేసాము అనేటువంటి సిచ్యువేషను ఎప్పుడు కూడా చూసుండరు ఏ పార్టీలో కూడా. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ప్రభుత్వంలో అది జరిగింది. అంటే లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్. మనం ఇంటికి వెళ్ళి మీకు ఇది ఇచ్చాము, ఇది అందింది, మీరు హ్యాపీగానే ఉన్నారా, ఇంకేమైనా కావాలా అని చెప్పి అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్లీ ప్రతి డివిజన్కి, ప్రతి వార్డ్కి సంబంధించి, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీద కూడా ఫండ్స్ ఇవ్వటము. సో అంతా కూడా చేసేందుకు ఒక గొప్ప స్కోప్ అనేది జగనన్న ప్రభుత్వం మనకు కల్పించింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలోనే ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని చేశారు. సో ఇవన్నీ కంటిన్యూ అవ్వాలి, ఈ సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలి. సో ఒక బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ రావాలి, ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. సో ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని? 175లో వైసీపీకి ఎన్ని రావచ్చు? మీరు వింటున్నారు కదా మా నాయకుడు, వై నాట్ 175 out of 175? ఎస్, అవర్ ఎయిమ్ ఇస్ వై నాట్ 175 out of 175. సో లాస్ట్ టైం ప్రజలు ఏ విధంగా అయితే దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు ఇచ్చి ఒక హ్యూజ్ మ్యాండేట్ని ఇచ్చి దీవించారు, ఈసారి కూడా ఆ విధంగానే ఒక హ్యూజ్ మ్యాండేట్తో మళ్ళీ మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నాం అనేటువంటి నమ్మకం మాకుంది.